హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పిల్లలు నన్ను ఓరియో కేక్ చేయమని అడిగారు. దానికి నేను బిస్కెట్స్ తెప్పించి ఇదైతే పౌడర్ చేశాను. ఈ పౌడర్ని బౌల్లో వేసుకోండి. ఫస్ట్ దాని తర్వాత స్టార్ట్. నెక్స్ట్ దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందాం, కొంచెం సోడా, నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి గోరువెచ్చని పాలు, ఇవన్నీ కలిపి ఇట్లా స్మూత్ టెక్స్చర్, కేక్ టెక్స్చర్ లాగా మిక్స్ చేసుకోవాలి. వితౌట్ ఎనీ లమ్స్, అంటే గడ్డలు లేకుండా చాలా స్మూత్గా ఉండాలి కేక్ బ్యాటర్ లాగా. నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి ఒక ట్రే తీసుకొని దాంట్లో నెయ్యి ఇట్లా గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. మనం బ్యాటర్ని దీంట్లో వేసుకున్నాక ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా దీన్ని ఫస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్నాక ఆల్రెడీ నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఒక ప్రీహీట్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 45 మినిట్స్ దీన్ని బేక్ చేయాలి. ఆఫ్టర్ 45 మినిట్స్ మనం చెక్ చేద్దామండి కేక్ బేక్ అయిందా లేదా అనేది. టూత్పిక్ తోటి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, టూత్పిక్ అయితే ఏమీ అంటుకోలేదు, అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందని. నెక్స్ట్ ఇప్పుడు చల్లార్పుకొని కేక్ సర్వ్ చేసుకోవడమే. మన ఓరియో కేక్ అనేది రెడీ అయిపోయింది, చూసారా? ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని తినడమే ఆలస్యం. చూడండి ఎంత స్పాంజీగా ప్లఫీగా ఎంత నీట్గా ఉందో. ఈ ఓరియో కేక్ ప్రిపరేషన్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.